రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో నిరసన చేపట్టారు. నకిలీ మద్యం వ్యాపారం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కుటీర పరిశ్రమలాగా తయారైందని ఆయన ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ మామూళ్ల మత్తులో కూటమి పెద్దలకు తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ ఎక్సైజ్ పోలీసులకి వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యము ఏరులై పారుతూ ఉంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కల్తీ మద్యం కుటీర పరిశ్రమలాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పటికైనా కనువిప్పు కలగాల. డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించాలని మా నిరసన తెలియపరుస్తూ ఈరోజు ఒక మెమరాండాన్ని సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మండలమైనటువంటి చీమకుర్తి మండలంలో ఎక్సైజ్ అధికారులకు నాతో పాటు మా నియోజకవర్గం నాయకులు, పర్టికులర్గా మహిళా నాయకురాళ్ళు, మహిళలు నాయకులు, కార్యకర్తలు అనేక మంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి మెమరాండం ఇవ్వటం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు ఈ కల్తీ మద్యం వ్యాపారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి మీద ఈరోజు వరకు చర్య ఏమీ తీసుకోలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్తీ మద్యాన్ని ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల్లో 2-3 బాటిళ్ళకు ఒక బాటిల్